హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిల్లు భూషణ్ 7. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో ఏంటంటే సంక్రాంతికి మా ఊర్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనే దాని గురించి. భోగికి అయితే నేను వ్లాగ్ తీయలేకపోయానండి. సో భోగి రోజు ఎన్ని పనులు ఉంటాయో తెలిసిందే కదండి. అవన్నీ పనులు చూసుకున్నప్పటికీ మాకు భోగి వ్లాగ్ అయితే మిస్ చేసేసాను. సో నైట్కి మాత్రం ఏదో ఒక ముగ్గు వేయాలి కదా అని చెప్పి ఆ ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకొని వేసేసుకున్నాము. అండ్ సంక్రాంతి రోజు అయితే మాత్రం మార్నింగ్ మా అందరికీ టిఫిన్గా పూరి అయితే చేసేసాము. యమ్మీగా చాలా బాగుంది. సంక్రాంతి కాబట్టి అందరూ ఒకే ఇంట్లో ఉన్నామండి. సో ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో ఒక 15-20 మంది అయితే ఉన్నాము. వాళ్ళందరికీ వేసుకొని పూరీలు చేసుకొని ఉన్నప్పటికీ టైం అయితే సంక్రాంతి స్పెషల్ అండి. వీటిని అప్పల్లో అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరూ మాత్రం ఈ ఇంట్లో ఇవి చేయకుండా మాత్రం ఉండరు. ఇవి చేసి దేవుడికి పెడతారు. అండ్ గంగిరెద్దులు వస్తే వాటికి కూడా పెడతారు. ఇవైతే మా ఊరు స్పెషల్. గుమ్మడికాయ, బెల్లము, వరిపిండి అండ్ ఉప్పు అయితే చాలండి. చాలా బాగా చేస్తారు. ఈ రోజైతే మా దేవుడి గదిని ఇలా అలంకరిస్తారండి. బ్రాహ్మణులు వచ్చాక వాళ్ళతో పూజ చేయిస్తారు. నీట్గా పూజ చేయించి వాళ్ళకి భోజీలు అయితే ఇలా ఏర్పాటు చేస్తారు. బ్రాహ్మణులు వచ్చాక భోజీలు అయితే ఇలా ఇస్తారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇలా కొత్త బట్టలు కూడా పెడతారండి. పంచులు అండ్ చీరలు. పాలకాయలు అంటారండి మా సైడ్. వీటిని కూడా వాయినాల్లో బాగా పెడతారు. వీటితోని కూడా దేవుడికి పూజ అయితే చేస్తారు. పేరెంటాలకి పెడతారు వీటిని. అయితే మా ఇంట్లో స్పెషల్స్ అయితే వైట్ రైస్, ఫిష్ కర్రీ అండ్ చేపల పులుసు, కలగూర అండ్ నార్మల్ రసం. ఇదిగోండి మా అక్క చేపల పులుసు చేసింది. సూపర్ ఉంది. మా సార్ అన్నట్టు 4.5 కేజీలు చేప తీసుకున్నాం. చిన్న ముళ్ళు లేవు, అన్ని పెద్ద ముళ్ళులే. ఇక్కడ చూపించు ఒకసారి. సూపర్గా ఉంది కర్రీ. టేస్ట్ అయితే వేరే లెవెల్. స్టార్ట్. పండుగ రామనాసుడి గురించి. భోగి అంట రామనాసుడు తాగుద్ది. రామనాసుడు తాగుద్దును భస్మాసుడు ఆవిడ కొండ కొడతారు. వాడికి బాణం తోటి పడతారు. అందువల్ల భోగి చేసుకుంటామా? అదే అదే చచ్చిపోయిన వాళ్ళ గురించి మొద్దేస్తాం. ఆ పెద్దలు వస్తేనే ఆ ఇంటికాడ ఆ పెద్దలు ఉన్నట్టుగా మనం మొద్దేస్తామా. మొద్దేస్తే పెద్దలు వస్తారు. అవన్నీ తింటారు. తిన్నాడు పెద్దలు వీళ్ళు కొన్నారు అనేసి అర్థం. అదే ఈ తండ్రికేమే కుడుకు పాటలు ముద్దేస్తారు. కుడుకు పాటలు ముద్ద, దీన్ని ముద్ద అంటారండి. ముద్ద. ఈ విధంగా అయితే పెద్దలకి ముద్ద వేస్తారండి. ఈ రోజున వాళ్ళు వచ్చి ఇది తింటారు అని ఇక్కడ ఆనవాయితీ. సో ఇలాగైతే చిలకట్టును కట్టుకొని అయితే చేయాలండి. ఈ సంక్రాంతికి మాత్రం ముద్ద వేసే టైము మధ్యాహ్నం 2 గంటలకు పడిందండి. సో అంతవరకు ఉపవాసం ఉంటే మంచిది. సో అందరూ అందుకని చెప్పి మా తాతయ్య గారు కూడా వాళ్ళ పెద్దల కోసం ఉపవాసం ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకైతే ముద్ద వేశారు. ఇలా పెడితే పెద్దలు సంతోషిస్తారని చెప్పి మేము బాగా నమ్ముకుంటాము. అండ్ ఇలా అయితే బ్రాహ్మణులు వస్తారండి. వాళ్ళకైతే మనం పెట్టిన వాయినాలు పెడితే మంచిది. సో ముద్ద వేసేసాక మాత్రం ఇలా పేరెంటాలని ఇంటికి పిలుస్తారండి. వాళ్ళు సాక్షాత్తు మహాలక్ష్మిలతో సమానం. అంతేనా? వాళ్ళు ఇంటికి రాగానే కాళ్ళు అయితే కడగడం ఆనవాయితీ. ఆ తర్వాత ఇంటికి అందరినీ తీసుకొచ్చి లైన్గా నిల్చుండబెట్టి పసుపు అయితే రాస్తారండి. ఆ తర్వాత ఇలా బొట్లు అయితే పెట్టేస్తారు. పసుపు కుంకుమలతో పాటు చందనాన్ని కూడా ఇలా పూస్తారండి. సో ఇక్కడ ఏంటంటే అంతా పూజ అయిపోయిన తర్వాత వాయినాలు అయితే ఇచ్చేయడమే ఆ పేరెంటాలకి. సో ఇచ్చేవాళ్ళు ఇచ్చిననమ్మ వాయినం అనాలి, పుచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్ననమ్మ వాయినం అంటే అయిపోతుంది. అండ్ ఫైనల్గా హారతి ఇచ్చి వాళ్ళని సంతోషపెడితే సరిపోతుంది.
సో అందరూ కలిసి దేవుడిని పూజించుకుంటే అయిపోయింది. Thanks for watching. I hope you enjoyed today's vlog. Don't forget to like, comment and share. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.